మనం ఉండే ఇంటికి మన తలరాతకి ఏమైనా సంబంధం ఉంటుందా? మన జాతకానికి మన ఇంటి వాస్తుకి మధ్య ఒక కంటికి కనిపించని లింక్ ఉంది. దాని పేరే ఆస్ట్రో వాస్తు. ఈరోజు ఈ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇదిప్పుడైనా గమనించారా? ఒకే ఇంట్లో ఉంటారు, వాస్తు ప్రకారం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాని ఒకరికి మాత్రం అంతా కలిసొస్తుంది, ఇంకొకరికేమో అన్నీ కష్టాలే. అసలీ తేడా ఎందుకొస్తుంది? దీని వెనుకున్న అసలు కారణమేమై ఉంటుంది? సరే, ఈ టాపిక్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ వాస్తులో ఉన్న ఆ వైరుధ్యమేంటో చూద్దాం. ఆ తర్వాత ఆస్ట్రో వాస్తు అంటే ఏంటో తెలుసుకుందాం. మన జాతకమే ఇంటికి బ్లూ ప్రింట్ ఎలా అవుతుందో చూసి మన పర్సనల్ పవర్ జోన్ను ఎలా కనుక్కోవాలో, చివరిగా మన ఇంటిని మన విధికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చర్చిద్దాం. సరే, మొదటి భాగం చూద్దాం. వాస్తు వైరుధ్యం. అందరికీ ఒకే వాస్తు రూల్స్ వర్తిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా ముఖ్యం. ఇది మన కళ్ల ముందే చూస్తుంటాం కదా. ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ముల జీవితాలు కూడా ఎంత వేరుగా ఉంటాయో. ఒకరు కెరియర్లో దూసుకుపోతుంటే మరొకరు చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని బట్టి మనకొకటి అర్థమవ్వాలి, సమస్య కేవలం ఇంటి వాస్తులో మాత్రమే లేదు. అయితే దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే అసలైన విషయం మొదలవుతుంది. అదే ఆస్ట్రో వాస్తు. ఇది మన జాతకానికి మన ఇంటికి మధ్య ఉన్న ఆ కనిపించని బంధాన్ని మనకు క్లియర్గా వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆస్ట్రో వాస్తు అనేది ఇంటి గురించి కాదు, ఆ ఇంట్లో ఉండే మనిషి గురించి. ఆలోచించండి, మనలో ప్రతి ఒక్కరి జాతకం మన వేలిముద్రలా యునీక్గా ఉంటుంది. మరెలాంటప్పుడు మనందరికీ ఒకే వాస్తు ఎలా సరిపోతుంది చెప్పండి? మనకంటూ ఒక పర్సనల్ వాస్తు ఉండాయి కదా. ఇంతకీ మన జాతకం మన ఇంటిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆకాశంలో ఉండే గ్రహాలకి మన ఇంట్లో ఉండే గదులకి మధ్య అసలు సంబంధమేంటి? ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. జాతకమే ఇంటి బ్లూ ప్రింట్. ఈ ఒక్క వాక్యం చాలు ఆస్ట్రోవాస్తు కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకోవడానికి. అంటే మన జాతకాన్ని ఒక మ్యాప్లా వాడుకుని మనకు ఏ ఇల్లు సరిపోతుందో, ఉన్న ఇంటిని ఎలా మార్చుకోవాలో తెలిసిపోతుందన్నమాట. ఆస్ట్రోవాస్తు వెనుక ఉన్న అసలైన ఐడియా ఇదే. మన ఇంట్లో ఉన్న ప్రతి దిక్కు, ప్రతి గది మన జాతకంలోని ఏదో ఒక గ్రహంతో, ఏదో ఒక రాశితో కనెక్ట్ అయ్యుంటుంది. ఈ రెండింటి మధ్య సింక్ తీసుకురావడమే మన పని. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం, అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఉత్తర దిశకు అధిపతి బుధుడు. ఇది డబ్బు, వ్యాపారానికి సంబంధించింది. ఒకవేళ ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉంటే వాళ్ల ఇంటి ఉత్తర దిశలో ఖచ్చితంగా ఏదో ఒక వాస్తులోపం ఉండే అవకాశం ఎక్కువ. దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. అలాగే ఈశాన్యానికి అధిపతి గురువు. ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టారనుకోండి, అప్పుడు ఆలోచనా శక్తి, మంచి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ సూత్రాలను మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించుకోవాలి? మన ఇంట్లోనే మనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఆ పవర్ జోన్ ఎక్కడుందో ఇప్పుడు కనుక్కుందాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మనందరి జాతకంలో మనకు బాగా మేలు చేసే ఒక గ్రహం ఉంటుంది. దాన్నే పవర్ ప్లానెట్ అంటారు. ఆ గ్రహానికి సంబంధించిన దిశ ఏదైతే ఉందో అదే మన ఇంట్లో మన పవర్ జోన్ అవుతుందన్నమాట. దీన్ని యాక్టివేట్ చేయడం చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది, జ్యోతిష్యుడి సహాయంతో జాతకంలో ఉన్న పవర్ ప్లానెట్ ఏదో తెలుసుకోవాలి. రెండవది, ఇంట్లో ఆ గ్రహానికి సంబంధించిన దిశను గుర్తించాలి. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, ఆ చోట ఎక్కువ సమయం గడపాలి. ముఖ్యమైన పనులన్నీ అక్కడ చేస్తే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. మరి రెగ్యులర్ వాస్తుకు ఈ ఆస్ట్రో వాస్తుకు ఉన్న తేడా ఏంటసలు? చూడండి, సంప్రదాయ వాస్తు ఇంటికి సంబంధించిన రూల్స్ చెప్తుంది, కానీ ఆస్ట్రో వాస్తు ఆ ఇంట్లో ఉండే మనిషికి సంబంధించిన రూల్స్ చెప్తుంది. ఇక్కడ ఇల్లు ముఖ్యం కాదు, ఆ ఇంట్లో ఉండే వ్యక్తి ఎంత ఆనందంగా, విజయవంతంగా ఉన్నారన్నదే ముఖ్యం. ఇక చివరి అతి ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ఇది కేవలం ఇంటి డిజైన్ గురించో, డెకరేషన్ గురించో కాదు, మన జీవితాన్ని, మనం నివసించే ప్రదేశాన్ని ఒకే లైన్లో పెట్టడం గురించి. అంతిమంగా ఆస్ట్రోవాస్తు ఫైనల్ గోల్ ఏంటంటే మన కర్మకి, మనముండే ఇంటికి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావటం. ఒకసారి ఆలోచించండి, జాతకంలో ఒక గ్రహం బలహీనంగా ఉందంటే దానికి కనెక్ట్ అయిన దిశలో ఇంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది.
ఆ లోపాన్ని సరిచేస్తే ఆటోమేటిక్గా ఆ గ్రహం ఇచ్చే చెడు ఫలితాలు కూడా తగ్గుతాయి. అందుకే మన బెడ్రూమ్ లేదా మనం పనిచేసే డెస్క్ మన జాతకానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవటం చాలా అవసరం. ఈ మొత్తం విశ్లేషణను ఒక్క మాటతో ముగించొచ్చు. మన ఇల్లు మన జాతకానికి అద్దం పట్టాలి. మన ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం కాదు. అది మన భవిష్యత్తుకు ప్రతిబింబం. ఆ రెండూ ఒకే శృతిలో కలిసినప్పుడు ఈ విశ్వంలోని శక్తులన్నీ మన విజయానికి దారి చూపిస్తాయి. అదే అసలైన శ్రేయస్సు.